అతనికి తెలియకుండా ఇంత స్టోరీని ఎలాగో ఒక జరిగింది, దానికి ఎక్కడైనా లాజిక్ ఉందా? అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఇదంతా బ్రీఫ్ చేశాడు కదా అతను, ఇంత జరిగినది ఒక స్పోర్ట్స్ అథారిటీకి తెలియకుండా జరిగిందా? నేను కూడా చూసాను. జస్ట్ మూవీలకు తీసుకుంటే బాగుంటది ఆ స్టోరీలో మనం ఆ డెప్త్. నేను చెప్తాను ఐ హావ్ నో డౌట్ దిస్ పిక్చర్ ఇస్ ఎక్సలెంట్ పిక్చర్. ఆ లాజిక్ మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను, మీరు మాట్లాడుతున్నాను, నేను చెప్పాను. అతనికే స్టోరీ చెప్తే అక్కడ ఉండండి, ఇక్కడ కూడా ఉండండి, ఒక్క నిమిషం కాదు, ఉండండి. ఐ విల్ టెల్ యూ. రోజు మన ఇంటి పక్కన కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ నీకు ఉండండి. గోల్డ్ మెడల్ అనేది అతనికి జరిగాక స్టేషన్ వచ్చాక సరే ఉండండి, అట్ట కాదు మీకు ఉండండి, మీకు కూడా ఉండండి. ఇన్ని గోల్డ్ మెడల్ అన్నీ వస్తారు. ప్రతి ఒక్కరి దాని గురించి తెలిసి ఉండాలనేది లేదు. పర్టికులర్గా ఏదైనా హైలైట్ చేసి వీడియో కానీ ఎవరైనా న్యూస్ కానీ చేస్తేనే అందరికీ తెలుస్తుంది, లేదంటే అందరికీ తెలియదు. ప్రతి ఒక్క దాని అన్నింటిలో స్పెషలైజేషన్ ఏముండరు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారని. ఇండియన్ క్రికెట్ టీం తీసుకున్నా కూడా 11 మంది ఉంటారు, విరాట్ 4-5 మందిని మిగతా వాళ్ళని గుర్తుపెట్టుకోరు. కానీ వాళ్ళొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ ఎవరైనా ఈ విధంగా చెప్పగలిగితేనే తెలుస్తుంది. అదర్వైజ్ నార్మల్గా ప్లేయర్ ఉండాలని తెలుస్తుంది, లేదంటే తెలియదు. సినిమా ఉండండి. మీకు ఆ పీరియడ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు నా జనరేషన్ లో ఏం జరిగిందో తెలుస్తుంది. వీడు మా అల్లుడు అవుతాడు. వీని జనరేషన్ లో, ఇప్పుడు నా జనరేషన్ లో అజారుద్దీన్ ఎట్ట ఆడినాడు అని అడిగితే వీడు చెప్తాడా? చెప్పలేడు. ఎవరైనా స్టోరీ చెప్తేనే వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ జనరేషన్లో ఆడేవాళ్ళు నాకు తెలియదు. నేను అడిగిన దానికి నేనే సమాధానం చెప్తున్నాను. ఈ పిక్చర్లో మామూలుగా స్క్రీన్ ప్లే అంటారు, ఏదంటారో, రామ్ చరణ్కి ఒక పొజిషన్ ఇచ్చి వీడు ఎలాగ ఈ పొజిషన్కి వచ్చాడు అనే దగ్గర బ్యాక్ డ్రాప్లో ఇది తీసుకుని ఉంటే ఈ సినిమా అద్భుతంగా ఉండేది. ఒక స్పోర్ట్స్ పర్సనే ఇలా మీటింగ్ జరిగి వచ్చి అతన్ని నడిపించి అది చేసిన దగ్గర ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యడము, అది బుచ్చిబాబు మిస్టేక్ అని నేను చెప్పను. సినిమా ఎక్సలెంట్, మొత్తం యాక్ట్ చేసిన వాళ్ళందరూ సూపర్గా ఉన్నారు. అసలు శివరాజ్ కన్నడ అతని దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా చేశాడు. మిగిలినవన్నీ కూడా అద్భుతమైన ఉన్నాయి. కానీ ఒక్క లాజిక్, రామ్ చరణ్ ఏదైనా చేసి అతను ఎలా అయ్యాడు అనే దగ్గర ఇన్స్పిరేషన్ కింద ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేస్తే బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను. అది ఎవరికైనా కామన్ మ్యాన్కి కన్వెన్స్ కోసం. బెటర్ రాస్ డైరెక్టర్ అందట్ ఎడిటర్ని అడిగితే చెప్తారు వాళ్ళు. తీసేసి ఉండొచ్చు, తీసి ఉండకపోవచ్చు, లేదా అవసరం లేదన్న సీనే తీసి ఉండకపోవచ్చు. ఎస్ఏ సినిమాటిక్ లిబర్టీ డైరెక్టర్కి ఉంటుంది, కట్ చేయాలా లేదనేది ఆయన డెసిషన్. ఒకవేళ పెట్టాలి అనుకుంటే తీసి ఉండిందంటే వీళ్ళు చెప్పింది ఆయనకి ఒకవేళ డైరెక్టర్కి లెజిట్ అనిపిస్తే ఈ విల్ యాడ్ ఇట్, నథింగ్ మోర్. సినిమా ఉందన్న, ఇది రెగ్యులర్గా రొటీన్గా రొమాన్స్ కామెడీ సినిమా కాదు. ఈ మూవీలో రెగ్యులర్ ఫార్మాట్ కాదు. కానీ మూవీ ఎక్కడ నీకు బోర్ కొట్టదు, ఎంగేజింగ్గానే ఉంటుంది టిల్ ద ఎండ్. ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హిట్స్ ద ప్రాపర్ రికార్డ్స్. అంటే ప్రతి ఒక్కరు ఏమని వస్తారు, ఇప్పుడు జాహ్నవి ఉంది, రామ్ చరణ్ ఉన్నారు, డెఫినెట్గా ఏమనుకుంటారు, ఒక మంచి రొమాంటిక్ సాంగ్స్, రొమాంటిక్ కామెడీ ఉంటుంది. ఆ విధంగా అని డెఫినెట్గా మన ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ అయితే కాదు, ఇది ప్యూర్లీ స్టోరీ. యాజ్ వెరీ లిమిటెడ్ స్కోప్, వెరీ నామినల్. జగపతి బాబు కాబట్టి ఈజ్ అన్ కీ, చాలా చిన్న క్యారెక్టరే బట్ వెరీ కీ కోర్ టు ద మూవీ.